హాయ్ వ్యూయర్స్, ఇది మన నిస్సాన్ మ్యాగ్నైట్ యొక్క ఎక్సెల్ వేరియంట్లో మనకు షోరూమ్ నుంచినే ప్రీ ఇన్స్టాల్గా వచ్చినటువంటి సిస్టమ్. ఇదైతే ఇప్పుడు మనము దీన్ని ఎలా ఓపెన్ చేసి మనం ఆండ్రాయిడ్ సిస్టమ్ అనేది దీనికి ఎలా ఫిక్స్ చేయాలో చూడండి. మనం ముందుగా ఈ క్లిప్ అనేది కూడా తీసుకోవాలి. ఈ క్లిప్ తీసి సైడ్ పెట్టుకొని దీన్ని మళ్ళీ మనం చూడండి. ఇప్పుడు మనకైతే ఇటువంటి ఒక మల్టీ స్క్రూ సెట్, స్క్రూ డ్రైవర్ సెట్ ఇలాంటిది ఒకటి తీసుకొని ఇందులో స్టార్ ఎల్ఎంకి టైపు ఉన్నటువంటిది స్క్రూ డ్రైవర్ మనం తీసుకొని చూడండి ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ 4 స్క్రూస్ ఓపెన్ చేసుకొని మళ్ళీ అవి పోగొట్టుకోకుండా ఫ్యూచర్లో ఏమైనా అవసరం పడతాయనేసి మళ్ళీ మనం అక్కడే ఆ సిస్టమ్ తీసేసి ఆ ప్లేస్లోనే మళ్ళీ వాటిని బిగించుకుంటే స్క్రూస్ అనేసి సేఫ్టీగా ఉంటాయి, ఎక్కడ పోకుండా. ఇలా మనం రిమూవ్ చేసుకున్నట్టయితే చూడండి, మనకి నిస్సాన్ మ్యాగ్నైట్లో రెనాల్ట్ యొక్క డబుల్ డిన్ ఆడియో సిస్టమ్ అనేది ఉంటుంది. చూడండి ఇలా రిమూవ్ చేసుకున్నాం. మంచి క్వాలిటీ అయితే ఉంది, మంచి వెయిట్ కూడా ఉందండి. సిస్టమ్ అయితే బ్లూటూత్ రెనాల్ట్ యొక్క కంపెనీది అండి ఇది. చూడండి ఎంత క్వాలిటీ అయితే ఉందో చూడొచ్చు. క్వాలిటీ అయితే చక్కగా ఉంది. మనకి ఇక్కడ కనెక్టర్లు ఇచ్చారు కదండి. ఇప్పుడు మనము దీనికి నిస్సాన్ మ్యాగ్నెట్కి స్టీరింగ్ కంట్రోల్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి స్టీరింగ్ కంట్రోల్ కూడా మనం క్యాన్వాస్ అనేది ఫిక్స్ చేసుకొని ఆ క్యాన్వాస్ ద్వారా మనం ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చెక్ చేసుకుందాం. చూడండి మనం ఇప్పుడే తీసుకున్నాం TS9 Pro మోడల్ యొక్క ఆండ్రాయిడ్ సిస్టమ్ని. మనకి ఇందులో మనం కొన్నది పవర్ డ్రైవ్ వాళ్ళ దగ్గర కొన్నాం కాబట్టి వాళ్ళైతే ప్రీ ఇన్స్టాల్గా మనకి ఫ్రేమ్ కూడా వాళ్ళే ఇన్స్టాల్ చేసి ఇచ్చారండి. ఇక్కడ మొత్తం 4 స్క్రూలు ఫిక్స్ చేసి ఇచ్చారు. చూడండి ఇప్పుడు మనకి హజార్డ్ లైట్స్ కానీ లాక్ అన్లాక్ బటన్స్ ఉన్నటువంటి మొత్తం సెట్ అనేది దీనికి ఎలా ఫిట్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి. మీరు చూడండి ఇక్కడ మన పాత సిస్టమ్కి ఉన్నటువంటి చూసారా ఇలా ఉన్నదాన్ని వెనక బ్యాక్ సైడ్ 2 స్క్రూలు వస్తాయి కదండి. ఈ 2 స్క్రూలని ఓపెన్ చేసుకొని మనమైతే ఆ స్క్రూలు ఓపెన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సైడ్లో ఉన్నటువంటి క్లిప్స్ ఉన్నాయి కదండి, అవి కూడా మనం ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కెమెరా AHD కెమెరాకి ఎక్స్టెన్షన్ వైర్ అండి ఇది ఈ సిస్టమ్ అనేది మళ్ళీ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆండ్రాయిడ్ సిస్టమ్కి అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాత సిస్టమ్కి ఉన్నదాన్ని రిమూవ్ చేసి ఈ సిస్టమ్కి అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా సెట్ చేసుకొని 2 స్క్రూలు అనేవి బిగించుకోవాలండి. ఇది ఇలాగా ఇలా చూడండి. ఫ్రేమ్ టు ఫ్రేము, కప్లర్ టు కప్లర్ ఫినిషింగ్ ఫిట్మెంట్ అనేది ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మనమైతే మనకి ఏ టైం వచ్చాయో వీటి కప్లర్స్ అనేవి ఎలా వచ్చాయి, వీటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అన్నవి ఇప్పుడు వీడియోలో మనం చెక్ చేసుకుందామండి. చూడండి మనకి విత్ క్యాన్వాస్ స్టీరింగ్ కంట్రోల్ మొత్తం అన్ని చెక్ చేసుకోవడానికి మనకి క్యాన్వాస్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూడండి హై వరల్డ్ క్యాన్వాస్. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ హై వరల్డ్ క్యాన్వాస్ అనేది మనం ఎలా సెట్ చేసుకోవాలి, సిస్టమ్కి ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలనేది నెక్స్ట్ చూపిస్తాను. మామూలు 10 నిమిషాలు తీయాలి వీడియో, మనం 3 నిమిషాలకి అయిపోతుంది. ఫాస్ట్గా ఉన్నాం మనం. చూడండి డూ యువర్ సెల్ఫ్ అన్నది ఎలా మనం చేసుకోవాలన్నది సిస్టమ్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మీరే ఇంట్లోనే ఓన్గా ఎటువంటి టెక్నీషియన్ అవసరం లేకుండా చేసుకోవచ్చు మీరు ఇది. ఎందుకంటే ఎటువంటి వైర్ కట్టింగ్స్ అనేది ఉండదు. ఉల్టానా పర్ఫెక్ట్ ఉల్టానా. చూడండి కప్లర్ టు కప్లర్ అనేది మనకు అవైలబుల్ అండి. చూడండి ఇప్పుడు ఇలా అయిపోయిందో. ఇప్పుడు ఈ బ్లాక్ కప్లర్ ఉంది కదా, దీన్ని మన సిస్టమ్కి అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఇది హజార్డ్ లైట్స్, డోర్ లాక్ది క్లిప్. ఇప్పుడు ఇది చూడండి యాంటీనా కూడా కప్లర్ టు కప్లర్ ఇచ్చాడండి.
దాంట్లో పెట్టి దీంట్లోకి దీన్ని పట్టుకోవట్లేదు. ఏమి ఇచ్చినాడు పిండి నీట్గా ఇచ్చినాడు సాకెట్ మన కొనిండి దానికి అట్లా ఏం లేదు అడిగింది పట్టేసిందా. నెక్స్ట్ ఇంకా ఏంటి నాకు మన జీపీఎస్ కూడా ఇచ్చారండి. జీపీఎస్ కూడా ఎలా ఫిక్స్ చేస్తామో చూడండి. జీపీఎస్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఎక్కడ వైర్ కటింగ్ ఉన్నది, ఇటువంటి మనం టేప్ వేయాల్సిన అవసరం ఉండదండి. మన సాకెట్ ఉంటుంది. ఎక్కిద్దాము వద్దా? జీపీఎస్ని మనం లోపలే ఎక్కడ ఒక చోట పేస్ట్ చేసుకోవచ్చండి. దానికి గమ్ కూడా ఇస్తాడు మనకి. చూడండి ఇలా పిన్ అతికిచ్చేసాము టోటల్ సిస్టమ్కి సంబంధించి. ఇప్పుడు మనం యూఎస్బి, బ్యాక్ కెమెరా కనెక్షన్స్ ఇంకో కప్లర్లో ఇవ్వాలి. ఇలా పాత దానికి ఉన్నటువంటి క్లిప్స్ తీసుకొని దీనికి ఇలా ఫిట్ చేసుకోవాలి. అది ఏం సార్ అనగలదు ఉండప్ప నేను ఇంకా చూసారా మనం సిస్టమ్ కార్ కీ అన్నది ఆన్ చేయగానే ఎలా వచ్చేసిందో. బండి ఎంత స్పీడ్ పోతే అంత స్పీడ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో. జీపీఎస్ ఆన్లో ఉంటే వాడన్నీ ఎన్నెన్నో చెప్పలేను కదా. యాప్స్ ఓకే. ర్యామ్ మనకి సెట్టింగ్స్ ఏమిట్లా ఉండదు అది. చూడండి మనకి చూసుకున్నట్టయితే మెమరీ 4GB 4GB 32GB రోమ్, ర్యామ్ వచ్చి 4GB ఉంటుందండి. చూడండి మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఇక్కడ కలర్ చేంజింగ్ ఆప్షన్ మొత్తం అన్నీ ఉన్నాయండి ఇందులోనే. మనం గూగుల్ మ్యాప్స్ కానీ యూట్యూబ్ కానీ మొత్తం ఇందులో చూసుకోవచ్చు. యాపిల్ కార్ప్లే కూడా ఉంది. వైఫై అయితే కనెక్ట్ చేసాము. వైఫై కనెక్ట్ చేసి మనం యూట్యూబ్ ద్వారా సాంగ్స్ ఎలా ప్లే చేయాలన్నది కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ట్రై సెర్చింగ్ టు గెట్ అంట మ్యూజిక్ కనుగొట్టు ఊరికేందన్నా ఏంటంటే ಬೇಡ गणेश जी की आरती है. కాపీరైట్ కారణంగా మనం యొక్క మ్యూజిక్ని అయితే ప్లే చేయడం లేదండి. ఎందుకంటే తిరిగి కాపీరైట్ వస్తుంది కాబట్టి మనమైతే మ్యూజిక్ అనేది ప్లే చేయలేదు. మ్యూజిక్ అయితే చాలా చక్కగా మంచి వాయిస్ అయితే వస్తుందండి. చూసాను ఇందులో మొత్తం అన్నీ వర్క్ అవుతున్నాయండి. స్టీరింగ్ ఫంక్షన్ కంట్రోల్స్ కానీ ప్రతిదీ ఎలా మనకైతే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా పనిచేయలేదు. పర్ఫెక్ట్ ఫినిష్ అండి. ఫ్రేమ్ కూడా చూడండి ఎలా ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా ఎలా ఫిట్ అయ్యిందో. మీకు కావాలనుకుంటే మీరు పవర్ డ్రైవ్ వల్ల సంప్రదించాల్సి ఉంటుంది.